అక్టోబర్ 10 వచ్చేసింది. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చెయ్యని ప్రయత్నం లేదు. అధ్యక్షుడిగా పీఠమెక్కిన దగ్గర నుంచి ఒక్కటే గురి పెట్టుకున్నారు. భారత్ పాక్ యుద్ధంతో సహా పలు యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకున్నారు. మరి ఆయనకి ఈ రోజు నోబెల్ వస్తుందా? నోబెల్ శాంతి బహుమతి వస్తుందన్న ఆశలో ఉన్నారు ట్రంప్. 7 యుద్ధాలను ఆపానని చెప్తున్నారు ట్రంప్. ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తున్నారు ప్రముఖులు. లిస్ట్ లో హేమీలున్నా తనకే వస్తుందన్న ఆశలో ఉన్నారు ట్రంప్. హడావిడిగా ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం కుదిర్చారు. ఒబామాకు నోబెల్ ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ తెలియడం లేదంటూ ట్వీట్ చేశారాయన. భారత్ పాక్ యుద్ధం, ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, కాంబోడియా థాయిలాండ్ యుద్ధం, సెర్బియా కొసావో యుద్ధం, ఈజిప్ట్ ఇథియోపియా యుద్ధం, రువాండా కాంగో యుద్ధాలను ఒంటి చేత్తో ఆపానని చెప్తున్నారు ట్రంప్. వీటిలో ఎన్నింటికి శాంతి పరిష్కారం దక్కుతాయన్నది మాత్రం ఆయన చెప్పలేకపోతున్నారు. ఇక నోబెల్ శాంతి బహుమతి రేసులో హేమీలున్నారు. గ్రెటా థన్బర్గ్, స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్, పోప్ ఫ్రాన్సిస్ పలు శాంతి సంస్కరణలు, మహరంగ్ బోచ్ బెలూచిస్తాన్ మానవతావాది, ఇస్సా అమ్రో పాలస్తీనా అహింసా కార్యకర్త, జిమ్మీ లాయ్ హాంకాంగ్ మీడియా దిగ్గజం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ జర్నలిస్టుల రక్షణ కమిటీ, శాంతి కోసం పోరాడే మహిళల అంతర్జాతీయ లీగ్, అణ్వాయుధాలను నిర్మూలించడానికి అంతర్జాతీయ ప్రచార కమిటీ. లిస్ట్ లో ఎలాన్ మస్క్, ఇమ్రాన్ ఖాన్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.